హాయ్ నమస్తే అండి. నేను మీ రవిని. ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఫుల్ అవినీతి. ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ శాఖలో ఒక సంతకం పెట్టాలంటే వేలకు వేలు తీసుకుంటారు. ఎవరైనా బాధితులు మీ వద్దకు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే మీరు డబ్బుల మీద ఏదో పొడి చల్లి పంపిస్తారు. అప్పుడు మాత్రమే పట్టుకుంటున్నారు. మీ పని ఏంది? అవినీతిని అరికట్టడం. ఎవరు ఎక్కడ అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలకు పాల్పడుతున్నారు అనేదే మీ ఆలోచన. కానీ మీకు తెలుసు, మీకు తెలియకుండా లేదు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, ముఖ్యంగా ఏ శాఖల్లో అవినీతి జరగద్ది. ఆ అవినీతి శాఖ అధికారులు, ఆ అవినీతి చేసే అధికారులను పట్టుపట్టాలా, వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించాలా, వాళ్ళని జైలుకు పంపించాలా అనే విషయం మీకు తెలుసు. కానీ మీరు ఆ ఉద్యోగులను కాపాడటం కోసం మీరు వాళ్ళని అటాక్ చేయట్లేదా? లేక వాళ్ళు తీసుకున్న లంచంలో మీకేమన్నా వాటా ఇస్తున్నారా? ఏమో అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఒక సంతకానికి వేలకు వేలు డబ్బులు తీసుకుంటారు. కానీ మీరు మచ్చుకు కూడా ఆ యొక్క రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ మీరు తిరగరు. ఎన్నోసార్లు రెవెన్యూ శాఖలో పట్టుకున్నారు. డబ్బులు ఇలా చూపించి ఇలా పెట్టారు. ఆ డబ్బుల మీద మీరు పొడి చల్లి పంపించిన డబ్బులే ఉంటున్నాయి. కానీ మీరు ఆకస్మికంగా తనిఖీ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ఆకస్మికంగా తనిఖీ చేస్తే పట్టుబడతారు కదా. మీరెందుకు ఆకస్మిక తనిఖీలు చేయటం లేదు? దాంతో లంచాలు తీసుకునే అధికారులు కూడా మితిమీరిపోతున్నారు, ఎక్కువైపోతున్నారు. అసలు ఎవరికి భయపడట్లేదు. ఒకరి పేరు మీద ఉన్న భూమిని ఇంకొకరి పేరు మీద రాసేస్తున్నారు. వారి పేరు మీద ఉన్న భూమిని ఇంకొకరికి రాసేస్తున్నారు. వాళ్ళు రాశారంటే అది శిలాశాసనమే. ఈ పీజీఆర్ఎస్లో కూడా ఇలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అయ్యా, మా భూమి పలానా దగ్గర మిస్ అయింది, పలానా అతను లాగేశాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? మళ్ళా అదే విఆర్ఓని పంపిస్తున్నాడు. ఇటీవల కాలంలో రీసర్వే పేరుతో వేల ఎకరాలు ఒకరి భూములు ఒకరికి మార్పిడిలు జరిగినాయి. అంతేకాకుండా దేవాలయ భూములు కూడా ప్రైవేటు వ్యక్తుల పరం అయిపోయినాయి. అంతేకాకుండా దుబాయ్, మలేషియా, ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగాలు వెలుగబెడుతున్న కొంతమంది భూములకు కొంతమంది ఇక్కడ ఉన్న భూములు కూడా ఎవరైతే కౌలుకి ఇచ్చిపోయి ఉంటారో వాళ్ళు ఆ కౌలుదారుడు సొంతం చేసుకునేసి ఉన్నాడు. దాని మీద పరిష్కరించమని తీరా అతను విషయం తెలుసుకొని, అయ్యా నేను అతనికి కౌలుకి ఇచ్చాను, నేను అతనికి అమ్మలేదు, అది నా భూమి అని అంటే రీసర్వేలో భూమి మీద ఎవరు ఉంటే వారి పరం చేసేసారు, వారి పేరు మీద ఆ భూమిని రాసేసారు మన రీసర్వేలో ఉన్న అధికారులు. ఈ యొక్క తప్పులు తడికలను సరిదిద్దమని ఎంఆర్ఓ కాడికి వెళితే ఆ ఎంఆర్ఓ ఏం చేస్తాడు? మరలా ఆ యొక్క సర్వేకి అప్పు చెప్తాడు. ఆ సర్వేలు ఏం చేస్తాడు? ఇట్లాగా సంవత్సరాల తరబడి నానుస్తూనే ఉన్నారు. అట్లాంటి పెండింగ్ కేసులు వేలకు వేలు ఏదే మన జిల్లాలో లక్షల్లో
ఉన్నాయన్నా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేస్తున్నారు. ప్రైవేటు భూములను ఇతరులకు దానాదత్తం చేసేస్తున్నారు. ఎవరు భారీగా ముడుపులు ఇస్తే వారికి రాసి ఇచ్చేస్తున్నారు, ఏదో వీళ్ళ సొంత భూమి అయినట్టుగా. ఇట్లాంటి టోటల్ని అరికట్టమని చెప్పి పీజీఆర్ఎస్కి వెళ్తే అక్కడ కూడా వారికి ఎదురవుతుంది. ఎందుకంటే పీజీఆర్ఎస్కి వెళ్ళిన ఇప్పుడు కలెక్టర్ కార్యాలయంలో ఒక పీజీఆర్ఎస్లో మన అప్లికేషన్ ఇచ్చామనుకో, కలెక్టర్ గారు ఏం చేస్తారు, ఆర్టీఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఆర్టీఓ గారు ఏం చేస్తారు, అక్కడి నుంచి ఆర్ఐకో లేదంటే సర్వేర్కో లేదంటే విలేజ్ సర్వేర్లకో ఫోన్ చేసి ఇదిగో దీన్ని పరిష్కరించమని సంబంధిత అర్జీని వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ తప్పు చేసింది కూడా ఇతనే కదా, ఆ తప్పు చేసింది కూడా ఇతనే. ఈ విలేజ్ సర్వేరు, మెయిన్ సర్వేరు, మండల సర్వేరు, వాటితోటే ఈ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి చేసింది ఈ తప్పు. ఈ తప్పుని పరిష్కరించమని కలెక్టర్ వద్దకి వెళితే అది కూడా డిపిఐ ఈయన కూడా ఆర్డీఓ గారి కాడికి పోయిన తర్వాతే కలెక్టర్ గారికి వెళ్ళేది. కలెక్టర్ గారు మళ్ళా ఆర్డీఓ గారు మళ్ళా మండల కార్యాలయాలకి మండల రెవెన్యూ కార్యాలయాలకి ఫార్వర్డ్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయము? మీరు చూడండి, జిల్లా ఉన్నతాధికారుల నుండి విచారణ అధికారులుగా వేసి అది నిజంగా ప్రభుత్వ భూమ్యా లేదంటే ప్రైవేటు భూమ్యా లేదంటే అతని సొంత భూమ్యా లేదంటే అసైన్డ్ భూమి, అసలు ఇది ఏ భూమి అని తేల్చి ఉంటాయి కదా, పాత డైక్లెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారం తేల్చి ఆ భూమి ఎవరిదో వారికి అప్పచెప్తే న్యాయం ఉంటుంది కదా, న్యాయం జరుగుతుంది కదా.